పద నీకు బ్రష్ చేయిస్తాను. అలాగేనమ్మా. రాథోడ్ యా చెప్పండి. ఆ పిల్ల తన కూతురని చెప్పేసి అమర్కి తెలిసిపోయిందా? లేదే. మరి అమర్ ముందే ఆ పిల్ల బాగీని అమ్మ అని పిలుస్తుంది. సార్ పిలవమన్నారు. ఎప్పుడు? రాత్రి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను అమ్మ అనే పిలుస్తుంది. బుజ్జమ్మ నువ్వు అలాగే పిలువు. అది జరిగింది. సార్కి ఏమీ తెలియదు. మీరేం అనవసరంగా కంగారు పడకండి. మిస్ ఏమీ చెప్పలేదు. చూసావా చంబా, బాగీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాప గురించి అమర్కి ఏం చెప్పలేదు. కానీ పాపతో అమ్మ అని పిలిపించుకుంటుంది కదా. తల్లి లేని పిల్ల బాగీని అమ్మ అని పిలిస్తే తప్పేంటి చెప్పు? నాకలా అనిపించట్లేదు. ఆ పాప తన పాపే అని బాగి మెల్లిగా అమరేంద్రకి చెప్పే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తోంది. అనవసరంగా బాగీని అనుమానించకు. తను నా కోసమే వచ్చింది. నన్ను అవన్నీ కలపడానికి వచ్చింది. నువ్వు అలాగే కలలు కంటూ ఆ భ్రమలోనే ఉండు. చూస్తూ ఉండు. ఈ రోజు నుంచి బాగి తన పనిని మొదలు పెడుతుంది. ఆవిడ గారు తను వచ్చిన పని మొదలుపెట్టి చాలా సేపు అయింది. కానీ నీకే ఇంకా అర్థం కావటం లేదు. నువ్వు అంటున్నది నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పినా నీకు అర్థం కాదులే. పోను పోను నువ్వే తెలుసుకుంటావు బాగి ఇక్కడికి ఎందుకు వచ్చిందో. ఏంటో యాదమ్మ. ఏంటి మిస్ నువ్వు చెప్పేది? అవునమ్ము, నన్ను అమ్మా అని పిలవమని బుజ్జమ్మతో మీ డాడీయే చెప్పారు. అదెలా సాధ్యమైంది మిస్ అమ్మా? నిన్న రాత్రి నేను బుజ్జమ్మ మాట్లాడుకుంటుంటే మీ డాడీ వచ్చారు. బుజ్జమ్మ నన్ను అమ్మా అని పిలవడం ఆయన విన్నారు. అంటే డాడీకంతా తెలిసిపోయిందా మిస్ అమ్మా? లేదు, తెలియకుండా కవర్ చేశాం. ఆ ప్రాసెస్లోనే అమ్మా అని పిలవమని ఆయనే చెప్పారు. అంటే డాడ్ ఆ టైంలో రావడం ప్లస్ అయిందన్నమాట. బుజ్జమ్మ నువ్వు చాలా లక్కీ. డాడీ అమ్మ అని పిలవమని చెప్పారు. ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అవును బుజ్జమ్మ, మీ డాడీ నిన్ను సపోర్ట్ చేశారు. మీ డాడీ నిన్ను సపోర్ట్ చేశారు. నిన్ను సపోర్ట్ చేశారు. నిన్ను సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారు. అమ్మ డాడీయా? మీ డాడీ నిన్ను సపోర్ట్ చేశారు. నిన్ను సపోర్ట్ చేశారు. నిన్ను సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారు. అంటే సరే మా డాడీయా అమ్మ? కాదు బుజ్జమ్మ. మరి మా డాడీ అన్నావు? అది అంజు వాళ్ళ డాడీ అన్నాను. అంతే కదా అంజు? అవును అవును బుజ్జమ్మ. మా డాడ్ నిన్ను సపోర్ట్ చేశాడని మిస్ అమ్మ చెప్పింది. అంతే అంతే. ఇంకా సరే మా డాడీ ఏమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే మా సార్ మా డాడీ కాదనమాట. సరే సరే బుజ్జమ్మ, స్కూల్కి టైం అవుతుంది కదా, రెడీ అవ్వు. మిస్ అమ్మ, బుజ్జమ్మని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. తనకి నిజం చెప్పొచ్చు కదా. అవును మిస్ అమ్మ, మా డాడీయే తన డాడీ అని చెప్తే బుజ్జమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా.
దానికి ఇంకా టైం ఉంది. ఇంకెంత టైం మిస్ అమ్మా? ఇప్పటికే బుజ్జమ్మ డాడీకి 5 ఏళ్ళు దూరంగా పెరిగింది. డాడ్ ఎవరో తెలుసుకోవాలని బుజ్జమ్మ ఆశపడుతుంది కదా మిస్సమ్మ. తనని ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేపిస్తావు? తప్పదంజు, తనిన్నాళ్ళు ఆగింది, ఇంకొన్నాళ్ళు ఆగాలి. మాకు అమ్మ లేకపోయినా ఆ లోటు తీర్చడానికి మిస్సమ్మ అని పిలవడానికి నువ్వున్నావు. అలాగే బుజ్జమ్మ కూడా డాడ్ని నాన్న అని పిలవాలి కదా మిస్సమ్మ. బుజ్జమ్మను ఆ పిలుపుకి దూరం చేసి నేను తప్పు చేశానమ్ము. నా మీద ఆయనకు ఆ కోపం ఇంకా ఉంది. డాడీకి నీ మీద కోపం ఏం లేదు మిస్ అమ్మ. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. పైగా నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు కదా, డాడీకి నీ మీద ఇంకా గౌరవం పెరుగుంటుంది. ఒకసారి డాడ్తో మాట్లాడి చూడు మిస్సమ్మ. డాడ్కి నీ మీదున్న కోపం అంతా పోతుంది. నేను ఆయనతో మాట్లాడలేక కాదు, ఆయన నా మాట వినడు అని కాదు. మా మధ్య మనోహరి ఉంది. తనే నన్ను మీ నుంచి దూరం చేసింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది. ఆ విషయం మీ డాడీకి తెలిసేలా చేయాలి. మనోహర్ అంటే ఏం చేసిందో నువ్వు డాడ్కి చెప్పొచ్చు కదా మిస్సమ్మ. మాటలతో చెప్పడం కాదమ్మో, సాక్ష్యాలు చూపించాలి. తనింకా చాలా తప్పులు చేసింది. అవన్నీ మీ డాడీ ముందు బయట పెట్టాలి. మీ డాడీ తనని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు అటు మీ డాడీకి కానీ ఇటు బుజ్జమ్మకి కానీ తను ఎవరో తెలియకూడదు. తెలిస్తే బుజ్జమ్మ ఆనందపడొచ్చు, కానీ నా మీద కోపంతో మీ డాడీ బుజ్జమ్మని దూరం పెట్టేస్తారు. అది నేను తట్టుకోలేను. మిస్ అమ్మ, కావాలంటే డాడీతో మేం చెప్తాం. నీ పట్ల మా పట్ల మనోహర్ ఆంటీ చేసిన తప్పులని చెప్తాం. మేం చెప్తే డాడీ నమ్ముతారు మిస్ అమ్మా. మనోహరి ఆంటీని పంపించేస్తారు. వద్దు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను నాటకం ఆడుతున్నానని ఆ మనోహరి మీ డాడీకి బ్యాడ్గా చెప్తుంది. మరి మనోహరి ఆంటీ ఆట ఎలా కట్టిస్తావు మిస్సమ్మ? ఎలాగైనా మనోహరి ఆటని ముగించేస్తాను. ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నాను. ఈ ఇంటి నుంచి తనని తరిమి కొట్టే బాధ్యత నాది. మీరు స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా, వెళ్ళండి, సరేనా?